తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో శనివారం పితృపక్షాల అన్నదాన కార్యక్రమం ఆలయ ధర్మకర్త దినేష్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గంలోని సభ్యులు పాల్గొన్నారు. తిరుచానూరు యోగిమల్లవరంలోని శ్రీ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో సెప్టెంబర్ 7వ తేదీ నుంచి 21వ తేదీ వరకు మహాలయ అమావాస్య వరకు 15 రోజుల పాటు అన్నదాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ సందర్భంగా 7వ రోజు ముఖ్య అతిథిగా పాల్గొన్న తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి నైవేద్యంగా అన్నప్రసాదాలను సమర్పించారు. అనంతరం ధ్వజస్తంభంలో దర్శనమిచ్చే దేవుడి నీడకు నైవేద్య సమర్పణ చేశారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళి, కార్యదర్శి బాలచంద్ర మాట్లాడుతూ సాలగ్రామాలను మరకత వెంకటేశ్వర స్వామి వారిని, మరకత అమ్మవారిని, మరకత శివుడిని ఒకే రూపంలో దర్శించుకోవడం గొప్ప అనుభూతినిచ్చిందని తెలిపారు. తిరుపతికి విచ్చేసే భక్తులు, తిరుపతిలో నివసిస్తున్న స్థానికులు తప్పకుండా ఈ ఆలయానికి విచ్చేసి దేవుని ఛాయాచిత్రం ధ్వజస్తంభంలా దర్శనమివ్వడాన్ని కనులారా వీక్షించి పునీతులవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ ధర్మకర్త దినేష్, తిరుపతి ప్రెస్ క్లబ్ ప్రెసిడెంట్ మురళి, కార్యదర్శి బాలు, సహాయ కార్యదర్శి విజయ్ యాదవ్, కార్యవర్గ సభ్యులు నాగార్జున, శ్రీనివాసులు, వరప్రసాద్, చంద్రగౌడ్ తదితరులు పాల్గొన్నారు. తిరుచానూరులోని ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం నిజంగా మధురానుభూతిని కలిగిస్తుంది. గతంలో అనేక మార్లు వచ్చినా, ఎప్పుడు వచ్చినా కూడా ఒక కొత్తగా వచ్చిన భావన మనలో కలుగుతుంది. స్వామివారి ప్రతిరూపాలను చూస్తే మనసుకు ఎంతో నిండుగా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు కనిపించే ఒక ఛాయారూపం స్వామి, సాక్షాత్తు ఆ స్వామివారే తన రూపాన్ని భౌతికంగా చాటుకుంటూ కనిపించే ఆ ఛాయ ఏదైతే ధ్వజస్తంభం ఉందో అసలు ఒక అలౌకిక ఆనందాన్ని కలిగిస్తుంది. నిజంగా ఆ ధ్వజస్తంభాన్ని చూసి దర్శనం చేసుకుంటే తిరుపతి చుట్టుపక్కల ఉమ్మడి చిత్తూరు జిల్లా వాళ్ళందరూ కూడా ఈ ఆలయాన్ని సందర్శించండి. తప్పనిసరిగా ఒక్కసారి వస్తే మళ్ళీ మళ్ళీ రావాలనే భావన కలిగించే కొద్ది ఆలయాల్లో ఈ తిరుచానూరులోని సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం కూడా ఒకటే. తప్పనిసరిగా ఇక్కడ సేవా కార్యక్రమాలు కూడా వీక్షించండి. ఒక చక్కని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఒక అద్భుతమైన ఆలయం ఇక్కడ ప్రజల ముంగటి కొలువే ఉంది. తిరుపతికి వచ్చిన వాళ్ళు, యాత్రికులు కూడా, బయట ప్రాంతాలు వచ్చేవాళ్ళు స్వామివారి తిరుమలకి వెళ్ళి స్వామివారిని దర్శించుకోండి, తిరుచానూరు పద్మావతి అమ్మవారిని దర్శించుకోండి, చుట్టుపక్కల మీకు తెలిసిన ఆలయాలు సందర్శించుకోండి. అందులో భాగంగానే తిరుచానూరులోని ఈ సాలగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయాన్ని కూడా మీ దర్శన లిస్టులో చేర్చుకోండి. ఒక గొప్ప అనుభూతిని మీ ఇంటికి తీసుకెళ్తారని చెప్పి తిరుపతి ప్రెస్ క్లబ్ తరఫున మేము విజ్ఞప్తి చేస్తున్నాం. వెంకటేశ్వర స్వామి ఆలయం అత్యంత పవిత్రమైన ఆలయంగా విరాజిల్లుతోంది. తిరుచానూరు సమీపంలోని యోగిమల్లవరం ప్రాంతంలో ఈ సాలిగ్రామ వెంకటేశ్వర స్వామి ఆలయం వైఖానస ఆగమయుక్తంగా పూజా కైంకర్యాలను నిర్వహిస్తున్నారు. అదే స్థాయిలో ఇక్కడ నిత్యం వేలాది మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు ఆలయ ధర్మకర్తలు. స్వామివారి నీడ ధ్వజస్తంభ ఆకారంలో కనిపించడం మనం ఎక్కడా చూసడం, కేవలం ఈ ఆలయంలో మాత్రమే మనం ఆ దివ్య దర్శనాన్ని చూస్తాము. కావున యాత్రికులు, తిరుపతి పరిసర ప్రాంత ప్రజలు సాలిగ్రామ వెంకటేశ్వర స్వామిని దర్శించి పునీతులు కావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఈరోజు అన్నదాన కార్యక్రమానికి తిరుపతి ప్రెస్ క్లబ్ కార్యవర్గాన్ని ప్రత్యేకంగా ఆహ్వానించారు. ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త ఏబిఎన్ దినేష్ గారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.